గాయస్ ఈరోజు కొండ చుట్టూరు అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మన పులగాలపాలెం రూట్ ఇది గాయస్. ఇప్పుడు అన్అఫిషియల్గా ఇప్పుడు గిరి ప్రదర్శన చేస్తున్నాం అనమాట మా కొండకి. సో స్టార్టింగ్ ఇక్కడ ఇది మొత్తం తిరుగుతాం అనమాట. ఇప్పుడు టైం ఎంత అయింది ఎగ్జాక్ట్గా చూడు, 5:30. ఇప్పుడు 5:30 అయింది, 5:36. సో ఫైనల్గా అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఈ కొండ చుట్టూరు తిరుగుతాం అనమాట. ఈ కొండ మీద నుంచి గాయత్రి గుడిది, గౌరీశ్వర టెంపుల్. ఇక్కడి నుంచి ఇలా ఈ కొండ తిరుగుతున్నాము. ప్రతి మలుపు దగ్గర ఒకటి తీస్తాం అనమాట. అంబేద్కర్ నగర్ ఆఫ్టర్ 10 years తర్వాత అనుకుంటా ఈ లైన్లోకి రావడం. సో కొండ ఇప్పుడు బ్యాక్ సైడ్ అనమాట, బీ సైడ్. సో ఫైనల్ కోరిలో తేలి అటు అనుభవం కూడా ఉందా, పెద్దదే, నేను ఎప్పుడు చూడలేదు ఇది. ఫైనల్గా మనం కోరి దగ్గర వచ్చాము. ఇప్పుడు ఏంటంటే కొండ సకానికి వస్తాం అనమాట. మనం డైలీ సో ఈ కొండ ఎక్కుతాం కదా, ఆ కొండ అనమాట. ఇప్పుడు దానికి రైట్ సైడ్ ఉన్నాం. ఏరియా నేను 2019 ఆ టైంలో వచ్చిన. ఇక్కడ ఏదో వెడ్డింగ్ షూట్ అవుతుంది అనుకుంటా, వెడ్డింగ్ ఫోటోషూట్. సో ఆ కొండ నుంచి ఇప్పుడు కోరి, ఈ కొండకి ఆ కొండకి మధ్య ఉన్న రూట్లో వెళ్ళాలి. సో ఇది కొత్త కొండ, అది మనం ఎక్కిన కొండ. ఇప్పుడు కోరి, మొత్తానికి కోరిలో ఎంటర్ అయ్యాం. సో ఇది గ్యాస్ మేము వచ్చినప్పుడైతే రూటు ఇలా ఉండిది. ఇప్పుడు ఎలా వెళ్ళాలి, ఇది చాలా మారిపోయిందే. మళ్ళీ కొండ మీద నుండి ఇలా వెళ్ళాలి మరి. మంది చచ్చిపోరలే ఇందులో కాదన్న, కానీ రూట్ మాత్రం ఈ బొక్కలో నుండి ఉండేది. గత్తలు అగ్నిపులు ఉన్నాయి ఇక్కడ, అగ్నిపులు. చూడండి గ్యాస్, కంటెంట్ కోసం ఎలాంటి గత్తలు అక్కడికి వెళ్ళి వస్తుంది పప్పోయి. కోరి ఒకప్పుడైతే ఇక్కడ గీతలు అన్నీ వేసేవారు రా బాబు. ఎంత మారిపోయింది ఏరియా. వాటర్ అమ్మ పచ్చగా ఉంది. నల్ల కోరి అనేవాళ్ళు మేము నిన్నే. సో ఆ ఏరియాలో చాలామంది చచ్చిపోయారండి బాబు కోరిలో. ఇప్పుడంటే ఎవరు వెళ్ళట్లేదులే, కానీ ఇప్పుడు రూట్ ఉండేది ఇక్కడ నుండి క్రాస్ అవ్వడానికి. రైట్ సైడ్లోనే ఉన్నాము, ఇంకా రైట్ సైడ్లోనే ఉన్నాం. పిల్లలు క్యూట్గా ఉన్నాయి. కొండ వెనక్కి వస్తాం. సో అదిగో మనం అక్కడి నుంచి చూసిన కోరి ఎలా ఉంది, పచ్చగా ఉంది. ఇందులో అయినా ఈతలు కొట్టేవారు, ముడ్లు కడిగేవారు, అన్నీ చేసేవారు. చాలా మంది చచ్చిపోయారు. ఇక్కడ సినిమా షూటింగ్ కూడా అయ్యారా. సింహాద్రి ఏదో అయ్యిందన్నారు అప్పుడు. సింహాద్రి ఎప్పుడుదిరా? ఆదిలో కోరి సీన్లు ఉన్నాయా? సింహాద్రి అనుకుంటున్నాను. వ్యూ బాగుంది. ఇటు నుండి చూసా పెద్ద కొండలా కనిపిస్తుంది, చాలా పెద్దగా కనిపిస్తుంది. సింహాచలం కొండలాగా ఉంది కొద్దిగా యాస్టీస్గా. కమిటీ హాల్ అనుకుంటా, బాగుందా కమిటీ హాల్. బాత్రూమ్ ఉంది అని చక్క, బాగుంది కమిటీ హాల్. ఇట్లా అందులో కాలనీ అని. సో మొత్తానికైతే ఎలాగో క్లబ్ బ్యాక్ సైడ్ వస్తాం. ఇప్పుడు టైం ఎంత అయిందిరా రాజు? 6:30 అయింది టైంలో. అంటే ఇంకా బేగా వచ్చేద్దాం, అంటే మధ్యలో అట్లా అంటే ఎక్స్ప్లోర్ కదా మనం చేస్తున్నాం, రూట్ తెలియదు మనకి. సన్న బాగున్నాడు గ్యాస్, కానీ క్యాప్చర్ చేయలేము ఇక్కడి నుంచి. అయ్యో తుప్పలాడ్డేసి ఇప్పుడు. సో కనిపిస్తుంది కదా, అదే కొండ, మనం డైలీ ఎక్కే కొండ, వెంకటరామూర్తి కొండ. ఎందుకంటే ఇప్పుడు వీడియో కూడా తీస్తున్నాం అంటే ఇది ఎక్స్ప్లోర్, పైగా ఇది నాకు తెలియని ఏరియా. ఎవడో నేను చేశాడు అనుకోండి. నేను నా ఫ్రెండ్తో వచ్చాను, ఆ లాయరే
ఇన్ కేసు ఎవడన్నా నాకు కళ్ళు మధ్యలో కొట్టేశాడు అనుకో, ఈ ఫోన్లో ప్రూఫ్స్ ఉంటాయి. అరే నా పాస్వర్డ్ అన్నీ ఇగో చిక్ 4 అదనమాట. సార్ ఎప్పుడైనా తెలియని దగ్గరికి వెళ్తే కాస్త వీడియో చేసుకునేది చిన్న ఈ కెమెరాది బాడీ క్యామ్ ఏదైనా పెట్టుకోండి, 360 అలాంటి ఏమైనా. మనంటే లో బడ్జెట్ ఛానల్ కాబట్టి మొబైల్తో తీసేస్తాం. ప్రస్తుతానికి నో టైం ప్రో ఇంకా నిన్నది వీడియో కూడా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ బ్యాండ్లతో మంచి గుట్లు వేసుకొచ్చింది. ద వారియర్ నా మొబైల్ పేరు. నడిచిన డియర్ అయిపోయి ఒక యాపిల్ ఫిజ్ చిన్న బిట్ అనమాట. లైఫ్లో బిట్ లేకపోతే చూస్తూ అప్పుడప్పుడు బిట్లు తాగుతూ ఈ చిన్న జీవితాన్ని ఇలా ఎంజాయ్ చేయాలన్నమాట. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎక్స్ప్లోర్ చేయండి గాయ్స్. తెలిసింది తెలియంది మొత్తం అంతా మళ్ళీ పుడతామా ఏంటి, పెద్దలో డైలాగ్ లాగా మళ్ళీ పుట్టరు కదా. అలాగని అదే మళ్ళీ చెత్త పనులు చేసేయకండి. మళ్ళీ ఏదో నేను చెప్పి అందరూ అలాగే తడతాను అంటున్నాడు, మీరు కానీ తట్టేశారు ఫ్లాష్ మ్యాన్ లాగా. ఇప్పుడు అది కాంట్రవర్సీ అయిపోతుంది పెద్ద. సినిమాలో చూడలేదు ఎవడైనా ఇప్పుడు. సో మళ్ళీ పుట్టరు కాబట్టి ఎక్స్ప్లోర్ చేయండి. కూలింగ్ లేకపోతే అస్సలు సాయాలి. బిట్ రీచ్ అనమాట. 6:26 5:36 స్టార్ట్ అయ్యాము. ఇంకా 10 minutes తక్కువ, బేగనే వస్తాం. మీకు ఎవరైనా పెందుతులు ఉన్న వాళ్ళైతే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. పులగాలపల్లి రోడ్డు ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్, ఇప్పుడు కొత్తగా జూడియో కట్టారు. ఇప్పుడు మనం జూడియో దగ్గరికి వెళ్తాం మొత్తానికి. అలాగే బిట్టుతో పాటు యాపిల్ ఫిజ్ కూడా తీసుకున్నాం అనమాట. పర్లేదు, అక్కడెక్కడ ఆక్కునే వాళ్ళు కానీ బేగనే వస్తాం. పని చెప్పారు అచ్చా యాప్లికేషన్ ఉంది. ఇది కూలింగ్ లేదు. చేదుగా ఉంది. ఇది గ్రీన్ యాపిల్లా ఉంది. ఇలా దిగాలి. ఇక్కడ మేము కాస్త ఎక్స్ట్రా 2 పనులు 2కి 1 పని చేస్తూ ఉంటాం అనమాట. ఎక్స్ప్లోరర్స్. పైగా మన ఛానల్ ఏంటనుకున్నారు, ఇండియానా జోన్స్ కాదు, మిస్టర్ వి తెలుగు. సో ఇందులో లైఫ్ స్టైల్ గురించి ఉంటుంది, ఫ్యాషన్ ఉంటుంది, ట్రావెలింగ్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి. బాగా పెద్దదైతే గేమ్స్ కూడా పెడతాను. ఇప్పుడు మీకు అష్టచమ్మ నుంచి ఫుట్బాల్ వరకు అంటే సక్సెస్ బట్టేలే, సక్సెస్ రేట్ బట్టే ఉంటుంది అనుకోండి. ఫస్ట్ నా పేరు ఇష్టపడే వాళ్ళు నా ఫ్రెండ్స్ విక్కీ అని పిలుస్తూ ఉంటారు అనమాట. సో విక్కీలుగా మిస్టర్ వి అనేది నేను ఛానల్ కింద పెట్టుకున్నాను. డైనోసార్ మనం ఫ్యాన్ ఏంటి, ప్రభాస్ కూడా ఫ్యాన్ కాబట్టి డైనోసార్ సింబల్ పెట్టినాను. యానిమీ కూడా చూస్తుంటాను గ్యాస్, మీకు కావాలంటే యానిమీ కూడా చెప్తూ ఉంటాను. సరేనా యానిమీ, ఎవడైనా యానిమీ స్టార్ట్ చేస్తే షార్ట్ యానిమీ అనుకోండి, డెత్ నోట్ స్టార్ట్ చేయండి. లాంగ్ అనుకోండి, నరుటో స్టార్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎక్కడ వచ్చామంటే నేను 2024 25 వరకు అవెంటలో చేశాను. తర్వాత యూపీఎస్కి అటెంప్ట్ ఇచ్చాను అనమాట. సో ఫస్ట్ సెంటర్ నాకు ఎక్కడ పడిందని ఇప్పుడు చూపిస్తాను చూడండి. సెంటర్ ఇక్కడే మనకి యూపీఎస్ ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిలిమ్స్కి ఇక్కడ వచ్చాం 25th. ఇది గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఇది 2020 ఆ టైంలోనే ఏర్పడింది అనమాట. అంటే స్టార్ట్ చేశారు మా 10th అయిన తర్వాత అన్నారు, కానీ పాలిటెక్నిక్ కాలేజ్ ఇది. రైట్ సైడ్కి వస్తాం, లెఫ్ట్ సైడ్ ఇప్పుడు అంటే రైట్ ఇది లెఫ్ట్ ఏదో ఒకటి అటోటి అంటే నా రైట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇటు సైడ్ వచ్చాం మొత్తానికి. ఇదంతా పులగలపల్లి రూట్. పర్లేదు గ్యాస్, మేము ఇంకా ఆచితూచి నడుచుకుంటూ అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చాం. కావాలంటే బేగా వచ్చి ఇందులో ఆగి పాత జ్ఞాపకాలు అన్నీ గుర్తు చేసుకుంటూ మొత్తానికి అయితే మీది టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకాస్త దూరమే మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడ చేరుకోవడానికి. ఇప్పుడు ఏంటంటే ఈ రూట్లోనే ఒకప్పుడు నేను 8th క్లాస్ వరకు ఒక స్కూల్లో చదివా.
మా వాడు 7th వరకు గల ఒక స్కూల్లో చదివాడు. ఓకే, నేను 7th క్లాస్ ఒక స్కూల్ వరకు చదివాను. వీడు మా ఫ్రెండ్ కూడా 7th వరకు ఒక స్కూల్లో చదివాడు అనమాట. మేము కలిసింది ఎప్పుడు అనుకున్నాం, 8th క్లాస్లో గవర్నమెంట్ స్కూల్లోని. ఇదంతా మీకు అనవసరం అనుకోండి, మరి బ్లాగ్ చేస్తున్నాను కదా, చెప్పాలి మాత్రం. లేకపోతే మొత్తం రూట్స్ చూస్తే మీకు చిరాకు వస్తుంది. సో పక్క వాళ్ళ లైఫ్లో చిన్న క్యూరియాసిటీ కూడా నింపాలి కదా. వీడే మా లాయర్ బాబు. అయితే వీడు 8th క్లాస్లో జాయిన్ అయ్యాడు, నేను 8th క్లాస్లో జాయిన్ అనమాట. సో అప్ టు 7th వరకు మేమిద్దరం వేరే వేరే స్కూల్ అనమాట. అది స్వామి వివేకానంద, వీడిది నవ్య వికాస్. నేను 8th నవ్య వికాస్కి వెళ్ళాను, 1000 రూపాయలు చదివించి వస్తాను డ్రెస్ కూడా తీసుకొని. ఏమో అప్పుడు అలా జరిగింది, 1000 రూపాయలు దెంగ పెట్టాలని దెంగ పెట్టాం. అంటే టెస్ట్ పెట్టారనుకోండి, 9th జంప్ అవుదాం అనుకున్నాం. మనం స్కూల్కి వెళ్ళిపోయాం, అక్కడికి కలిసాం అనమాట. అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాల స్నేహం ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు వాడు చూసి చాలా రోజులు అవుతుందంట వాడి స్కూల్ని. సో ఇప్పుడు అక్కడ చూడడానికి వెళ్తున్నాం. ఇప్పుడు నైట్ 7 అయిపోతుంది. మొత్తానికి మా వాడు స్కూల్కి వస్తాం. 7th క్లాస్ వరకు ఇక్కడ చదివాడు. అదే మరి నేను జాయిన్ అయిన వచ్చినప్పటికైతే ఈ ఏరియాలో ఇల్లు కూడా లేవురా. కానీ అప్పటికిప్పటికి ఏం మారిందంటే ఈ స్కూల్ ఒకటే. స్కూల్ మాత్రం అప్పుడు ఎలాగ ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. అదే కదా, అప్పుడు స్కూల్ ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. ఈ గ్రౌండ్లో కూర్చోబెట్టి చదివించారు, నాకు గుర్తుంది బాగా. 10th క్లాసుల్లో 9th క్లాస్ ఫ్రీ తంతలు అని చెప్పి. ఇది గ్యాస్ నవ్య వికాస్ మా ఓల్డ్ స్కూల్ అప్ టు 7th క్లాస్. నేను 8th క్లాస్లో ఇది అదే ప్రిన్సిపల్ రూమ్, లైట్ ఉండేది ప్రిన్సిపల్ రూమ్. ఫైనల్గా అయితే మొత్తం పెందుతులో తేలేమన్నమాట. ఆపోజిట్ ఏదో స్వామి ఏపీ అంట. స్వయం మిల్లెట్ కేఫ్ కిచెన్ స్టోర్. అమ్మయ్య ఏ లేసిపోతుంది ముగ్గురు. మరి అదే ఉంది కెఫే స్టోర్. ఇంకా ఓపెన్ చేస్తాడు, ఇంకా కడతాడేమో. కట్టిస్తాడా? న్యూ ఇయర్ రెజల్యూషన్కి ఈ జిమ్ జాయిన్ అయిపోతాం అనుకున్నాను. కరెక్ట్గా ఇది మా స్కూలు మొత్తం తిరిగి ఇప్పుడు కొండ ముందుకు వస్తాం. అప్పుల్లో ఇక్కడ వాకింగ్ చేసి వాళ్ళు ఇప్పుడు ఎలా చేయట్లేదు, అందుకే ఈ కొండలో అన్నీ తిరగాల్సి అవుతుంది. మొత్తానికి కొండ మొత్తం చుట్టేస్తాం. ఎంత మేము 5:30 స్టార్ట్ అయ్యాము, ఇప్పుడు 7 అయింది. ఇంకా వచ్చేద్దాం కానీ అక్కడెక్కడ తిరిగాం, ఆగాం. మొత్తానికి టాస్క్ కంప్లీట్ చేసాం. ఇది అనమాట స్టార్టింగ్. ఎక్కడైతే ఇక్కడ స్టార్ట్ అయ్యామో ఇదే గవర్నమెంట్స్ కాలేజ్, జూనియర్ కాలేజ్. సో మొత్తాన్ని అటెండ్ వెళ్ళి ఈ కొండ చుట్టూరు తిరిగి అంబేద్కర్ బొమ్మ కనిపిస్తుంది మీకు, అంబేద్కర్ బొమ్మ. సో ఇక్కడికి వచ్చాం ఇప్పుడు ప్రస్తుతానికి. మొత్తం 10,096. ఇన్ని అడుగులు వేసాం అనమాట. ఎన్ని క్యాలరీస్ కాలే మనకి బ్లర్ అవుతుంది. 6.7 కిలోమీటర్స్ వచ్చిందా. ఇది గ్యాస్ ఈరోజు టాస్క్ బాగానే పూర్తి చేసాం. అసలు తిరగలేనేమో అనుకున్నాను నేను. అంటే సింహాచలం గిరి ప్రదర్శనలు, అరుణాచలం అన్నది అరుణాచలం 14 కిలోమీటర్స్ ఉంటుంది, సింహాచలం 32 ఉంటుంది. అయ్యే తిరిగినాను ఇవంతా కానీ అనుకున్నాను కానీ, బట్ చెప్పలేం కదా అన్ని రోజులు ఒకేలా ఉండవు. కొన్ని ఎంత పెద్ద పరుగులు పరిగెట్టినా చిన్న పరుగుల్లో కూడా గుండె ఆగిపోయే రోజులు ఉన్నాయన్నమాట. సో మొత్తానికి అయితే కంప్లీట్ చేసాం. 10.96 10,000 అడుగులు పడ్డాయి. ఎలా కాదన్న 100 మొత్తానికి అడిగి నడిచాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా చిన్న టాస్క్లు ఏదైనా వీలైతే. సో ఇది కాదు ఈరోజుకి మీ మిస్టర్వి. ఇలాంటి కొత్త ఛాలెంజ్లతో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు బాయ్. కూడా తిరగట్లేదు, నాకు ఏదో అర్థం కావట్లేదు. నాలుగు కూడా తాపడిపోతుంది. నోట్లో మాట ముక్కులోకి వెళ్ళిపోతుంది విచిత్రంగా. సో సబ్స్క్రైబ్ చేయండి మిస్టర్ వీని, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. బాయ్.